నిజంగా తల్లిదండ్రులు అంటే దేవుళ్ళు. వాళ్ళ పక్క పంటుంటే ఒక భరోసా, ఒక హిమ్మతి. అమ్మ నాయన ప్రేమ కల్తీ లేనిది. అంతెందుకు, మా నాయన నా పక్క పంటుంటే ఇక నాకు ఎదురే లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకే రోజుకు 2 మాటలనన్నా ఫోన్లో మాట్లాడండి, నాకు నిద్ర పట్టది. మాట్లాడుకుంటే పానమంతా ఇట్లనో ఉంటుంది. అయితే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అలా కొందరు పిల్లలు నాయన లేకుంటే తల్లి లేకుండా ఎట్లుంటారు, లోపల ఎంత దానిలాడతారో అని శివక్కుమంటది. యోగి బుజ్జిని చూస్తానైతే నాకు కండ్ల పొంట నీళ్ళే వచ్చినాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, చూడరు మరి. అయితే సిద్దిపేటలో బడి పిల్లలతో మన హరీష్ అన్న మాట ముచ్చట పెట్టిండు. పిల్లలు ఎట్లుండాలి, ఎట్లా చదువుకోవాలి, అమ్మ నాయనతో ఎట్లుండాలి, ఇట్లా మంచి మాటలు చెప్పిండు. అయితే స్టేజ్ మీదకి బుజ్జి వచ్చింది. పాపం ఆమె నాయన కాలం చేసిండట. నాయన లేకుంటే చిన్న పిల్లల మనసు ఎంత తనలాడుతుంది వల్ల. పాపం మీ బుజ్జి మాటలు మీరేనురుగా. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు తీస్తాను, మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ఇన్నరా ఆ మాటలు విన్నాక పక్క పొంటున్న హరీష్ అన్నకే కండ్ల పొట్ట నీళ్ళు వచ్చినాయి. బుజ్జిని దగ్గరకు తీసుకొని హిమ్మతి ఇచ్చిండు. నిజంగా ఇంటి పెద్ద లేకుంటే పిల్లలకి ఎంత బాధనో కదా. బుజ్జి నువ్వేం బాధపడకురా, నువ్వు మంచిగా చదువుకొని పెద్ద కొలువు సంపాదించి మీ నాయన లేని లోటును లోకానికి చూపించాలి. ఏమంటున్నా?